సార్ మా బాబు నైన్త్ క్లాస్ సార్. హ్మ్. అయితే మా భార్య ఊకే పూజ చేయమని గొడవ చేస్తది. వాడేమో బాగా రేషనల్ థింకింగ్ ఇప్పుడే వాడికి ఎట్లొచ్చిందో అర్థం కాదు. ఏముంటది నేను పూజ చేసి అర్ధగంట టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఒక దీపం ముట్టిస్తే సరిపోతది కదా! అర్ధగంట సేపు పూజ చేసి టైం ఎందుకు చేసుకోవాలి. నాకు ఇష్టం లేదంటే బాగా గొడవ పెట్టుకుంటుంది, కొడుతుంది. సరే వాని ఇష్టం ఉన్నట్టు చేసుకో అంటే ఇంటలేదు. అది ఎట్లా సరే బయటకు రావాలంటే అవును సార్. అదే సమస్య. ఆమెకు కొంత ఓసీడీ లాంటియేమైనా ఉండొచ్చు. భయముంటుంది. పూజ చేయకపోతే నా కొడుకు పాడైపోతాడేమో అని భయం. సో, ఆమెకు వాడు 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 చెయ్యి అంటుండు. ఇప్పుడు నేను అతనికి కరాటే నేర్చుకుంటా టైం అయిపోతుంది. హ్మ్. నేను వాడేమవుతుంది సరే చేస్తా ఒక దీపం ముట్టిస్తా. దాన్ని మంత్రం పెట్టుకుంటే అయిపోతది. అంటే మా ఫుల్ రేషెస్ ఇస్తారు. నైన్త్ క్లాస్ అబ్బాయి అవును. మీరు. ఆవిడకి భయం అది ఎట్లొచ్చిందో వాడికి ఎట్లొచ్చిందో నాకు అర్థం కాలేదు. వచ్చింది మంచిది. దాన్ని కిల్ చేయొద్దు. సార్. ఆవిడ దాన్ని కిల్ చేసి తనలాగా మరో బానిసని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆవిడకేదో భయముంటది. వాళ్ళ పేరెంట్స్ నుంచో, లేకపోతే వాళ్ళ ఎక్కడెక్కడి నుంచో, లేకపోతే అత్తగారి నుంచో, లేకపోతేనేమో నైబర్స్ నుంచో, టీచర్స్ నుంచో, ఎక్కడి నుంచో ఆమెకది ఏర్పడింది. దాన్ని పట్ల కొంత కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే ఆమె అధిగమించగలుగుతాం. ఆమెకు భయం. భయం వల్ల ఇప్పుడు పిల్లలు పూజలు చేయకపోతే పెద్దగా ఇన్ జనరల్ అయితే మదర్ అంతగా రెస్పాండ్ కారు. ఆమె పూజ చేసుకుంటే చాలు. మామూలుగా కొంత భక్తి ఉన్నవాళ్ళు. దానివల్ల ఇబ్బందేం లేదు. లాభం లేకపోవచ్చు గానీ పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కొట్టి మరీ పిల్లల్ని చేపిచ్చాలి, చేపిచ్చాలంటే ఆమె చాలా తీవ్రమైనటువంటి రిలీజియస్ బిలీఫ్‌లోకెళ్ళిపోయింది. పూజ గావచ్చు, నమాజ్ గావచ్చు, లేదంటే ప్రార్థన గావచ్చు, ఏ మతమైనా సరే. ఆమెకి భయం ఉంటుంది. ఆహ్, దాన్ని రిలీజియస్ ఓసీడీ అంటారు. లేకపోతే రిలీజియస్ రిలేటెడ్ యాంగ్జైటీ ఉంటుంది. ఆమెకు కొంత కౌన్సెలింగ్ ఇచ్చినట్లయితే, ఆమె కొంత నార్మల్ అయినట్లయితే పిల్లవాడి మీద ప్రెషర్ పెట్టడం తగ్గుతుంది. మీరు వివరించి చూడండి ఆమెకు. వివరించినాం సార్ మొత్తం అని నమ్మట్లేదు సార్. నేను అంటే మనం కూడా బిలీఫ్ లేదు గానీ ఏదో మన సమాజం ఉన్నది కాబట్టి మనం ఎవరికి చెప్పము. హ్మ్. అవి లేవని మనకు తెలిసి అయినా గానీ హ్మ్. మా పిల్లలు నేను నేను ముట్టియా చెయ్యా నాకు తెలుసు ఎప్పటి నుంచో నేను పెళ్లి కానప్పటి నుంచి నేను పట్టించుకునే వీటిని. హ్మ్. హ్మ్. కాకపోతే ఏంటంటే అందరితో పాటు మనం ఉంటాం. కానీ వీళ్ళకేంటంటే బాగా ఫోర్స్ చేస్తుంది సార్. అది ఇబ్బంది అయితుంది. అదే అది ఆమెకు చేయాలి. ఓసిడీ ఉంటది. రిలిజియస్ ఓసిడీ. ఆమెకు భయమనమాట. తన కొడుకు, తన భర్త పూజ చేయకపోతే వాళ్ళకేమన్నా అవుతదేమో, నాకేమన్నా అవుతదేమో అని భయపడుతుంది. ఒకసారి మంచి సైకాలజిస్ట్‌ని కలిసి మీరు ట్రై చేయండి. చూడొచ్చు మీరు. అడిగినాం సార్ సైకాలజిస్ట్ రమ్మంటే నేను నాకేమైంది నచ్చలే రా అంటుంది. ఎవ్వరు రమ్మని రా అంటుంది సార్. అటువంటప్పుడు కొంచెం ఆమెకు కొంచెం తృప్తి కోసం కొంచెం చూసి వెళ్ళిపోవటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు మనకి సరే. బంధం కూడా ముఖ్యం గదా! అవును సార్. ఆమె మాట విననప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. సో, ఆమె భయపడుతుంది. ఇంకా తీవ్రమైనప్పుడు తనకేమన్నా ఇబ్బంది అవుతుందనుకుంటే అప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికొస్తుంది. రైట్? సరే సార్. రైట్. సరే సార్. ఓకే.